బలపరిచే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము హెబ్రీ 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశానికి బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలేనో అది ఎరుగక బయలువెళ్ళెను. ఎక్కడికి వెళ్లాలో తెలియకుండానే అబ్రహాము గారు బయలుదేరారు. శారా వెంబడించింది కూడా. కొన్నిసార్లు పురుషులు వారి భార్యల కొరకు వేచి ఉంటారు. సాధారణ పరిస్థితుల్లో అది సరైనదిగా కనబడవచ్చు. కానీ ఒక వ్యక్తి తన భార్య కొరకు దీర్ఘకాలము వేచి ఉన్నట్లయితే అక్కడే చనిపోయి అక్కడే పాతిపెట్టబడతాడు. శారా ఇంకా సిద్ధపడలేదు. నేను ఎలా వెళ్ళగలను అని అబ్రహాము గారు చెప్పినట్లయితే అతడు అక్కడే ఉండిపోవడానికి హేతువు దొరికేది. కానీ అతడు ముందుకు సాగినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు. శారా గారు కూడా తన యజమానుడికి దేవునికి మధ్య గల సంభాషణ వినే భాగ్యాన్ని సంపాదించుకుంది. శరీర ప్రకారముగా కాకుండా విశ్వాసము చేతనే నడవాలని దేవుడు ఆయనకు నేర్పించారు. శరీర ప్రకారముగా పుట్టినటువంటి కుమారుడు మరలా అబ్రహాములోనికి విశ్వాసాన్ని తీసుకొని వచ్చారు. శరీర ప్రకారముగా పుట్టిన దానిని మనము జాగ్రత్తగా గుర్తించాలి. శరీరానుసారంగా నీ క్రియలు వస్తూ ఉన్నాయా? అలా అయితే నీవు దాని చుట్టూ తిరుగులాగున ఒక గోటమే తయారవుతుంది. అబ్రహాము గారు దాన్ని పెరికివేశాడు. అతడు దేవుణ్ణి మాత్రమే నమ్మాడు. లోకము కొరకైన పరలోక దర్శనాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. కానీ మనలో కొంచెము శరీరానుసారమైనది ఉంటే మన భయాలు, అనుమానాలు మరలా క్రియలు చేయడం ప్రారంభిస్తాయి. విశ్వాస కొరత కలిగిన తన భార్యను అలాగే అబ్రహాము గారు వెంబడించినట్లయితే తన జీవితంలో దేవుని వాగ్దానాల నెరవేర్పు ఆయన చూసేవాడు కాదేమో. మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. విశ్వాసాన్ని బట్టి శారా గారు కూడా వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడని ఎంచుకొని తాను వయస్సు గతించినదైనా కూడా గర్భము ధరించడానికి శక్తి పొందింది. ఆమె దేవుణ్ణి పట్టుకోగలిగింది. ఎంతవరకు మనము దేవుని కొరకు నిలవబడగలుగుచున్నాము? దేవుడు చేసిన దానిని మనం సులభంగా మర్చిపోతాం. మనము దానిని అలాగే మర్చిపోతాం. కొన్నిసార్లు నూతన పరీక్ష మనకు ఎదురైతే మనము ఎంతగానో కలవరపడిపోతూ ఉంటాం. దేవుని వాగ్దానాల మీద ఆధారపడి విశ్వాసము చేత నడవడము నేర్చుకోండి. యేసయ్య వైపు చూసి అబ్రహాము గారు నడిచినట్లుగా మనం కూడా నడుద్దాం. అతడు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడో అతనికి తెలియదు. నీవు ఎక్కడికి వెళ్తున్నావని ఎవరైనా నన్ను అడిగితే నా దేవునికి తెలుసు. ఆయనను నేను సంపూర్ణముగా వెంబడిస్తున్నాను. ఆయన నన్ను ఎక్కడికి పంపిస్తున్నారో ఆయనకు తెలుసు. నేను ఆయనను వెంబడిస్తాను అని చెప్తాను. అదే మన వైఖరిగా ఉండాలి. మనందరము కూడా సిద్ధ మనసు కలిగి ఆయనను వెంబడించే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్.